ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. రానున్న సార్వత్రిక ఎన్నికల బరిలో జై భారత్ నేషనల్ పార్టీ ఉంటుందని పుట్టపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు బాలాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలలో పోటీ చేయబోతున్నామని తెలిపారు. అవినీతి, డ్రగ్స్, రౌడిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా జై భారత్ పార్టీ ముందుకెళ్తోందని తెలియజేశారు. త్వరలోనే వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తారని అన్నారు. తాను పుట్టపర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి తమ పార్టీ అమలు చేస్తున్న మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేమ్, అర్జున్, అరుణ్ నాయక్, జగన్ నాయక్, శివశంకర్ రెడ్డి, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఒక పరిశ్రమ, కొత్తగా పట్టణ అభివృద్ధి హామీలు అమలు చేస్తాం. జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇది అమలు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి స్వాతంత్రానికి 1 కోటి గ్రాంట్, ప్రతి ఒక్కరికి 10 లక్షలు బీమా, అలాగే మహిళల చేతుల్లోనే మద్యపాన నిషేధం, అలాగే సొంత ఇంటి నిర్మాణానికి ఉచిత ఇసుక మరియు కంకర నిర్మాణ స్థలం మీ వద్దకే సరఫరా చేస్తానని జేడి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన హామీలకు జై భారత్ పార్టీ నుంచి ఇవి అమలు చేస్తాము. మన జేడి లక్ష్మీనారాయణ సార్ గారికి మనము ప్రజలు అందరి సహకారాలు కోరాలని కోరుతూ నేషనల్ జై భారత్ పార్టీ మేనిఫెస్టో దాని తగ్గట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్తానని అందరినీ మరి కోరుతున్నాను. నన్ను సపోర్ట్ చేయాలని ప్రజల్ని వేడుకుంటాను.